చాలా ట్రెండింగ్లో ఉన్నది ఒక విషయం చెప్తాను. మీ ప్రత్యర్థి ప్రస్తుతం, అందులో అంతకుముందు మీ ఫ్రెండ్ ఈటల రాజేందర్ గారికి కేసీఆర్ గారు ఫోన్ చేశారని బాగా కూస్తుంది. ఈవెన్ ఈటల గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు ఎవరు చెప్పలేదు, ఎవరు ఫోన్ చేయలేదంట. కేసీఆర్ గారు ఏమన్నా ఈటలకు ఫోన్ చేశారా, కలిసి పని చేద్దామని చెప్పేసి ట్రెండింగ్ అవుతుంది. ఇది తెలివి తక్కువ మాట. ఇది ఇప్పుడు అక్కడేం మనకి కుటుంబానికి ఎవరికి ఇబ్బందులు కావాలి, ఇంకోటి కావాలి, జనరల్గా అట్లాంటి ఏదైనా వచ్చినప్పుడు పరామర్శల కొరకు చేయడం అనేది సాధారణ విషయం. అక్కడ ఆ సందర్భం కూడా లేదు కాబట్టి ఆ చర్చ కూడా లేదు. కానీ కాంగ్రెస్ లాగానే బీజేపీలో కూడా కుమ్ములాటలు ఎక్కువైనాయి బాగా. పాపం ఈటల రాజేందర్ గారికి ఏదో అధ్యక్ష పదవి అని ఏదో ఊరిస్తూ ఉన్నారు, 6 నెలలుగా జరుగుతూ ఉంది చర్చ. ఈ మధ్యకాలంలో మళ్ళీ అది ఒక వేగవంతమైంది, అయిపోయింది, ఫైనల్ అయింది. మిగతా వాళ్ళు ఎవరైతే పోటీ పడ్డారో వాళ్ళందరినీ కూడా కూల్ చేసిండ్రు, అయిపోయింది, ఆయన ఫైనల్ అవుతుందని అది వార్తలు వచ్చినాయి మీడియా. బహుశా దాన్ని బట్టి ఆయన అవకాశాలు దెబ్బతీయడం కొరకు ఉన్న ప్రత్యర్థులు పుట్టించుంటారు. ఇది మీడియా లీకేజ్ ఇచ్చో ఇంకో రకంగానో సోషల్ మీడియాలో పెట్టో రకరకాలుగా చేసి ఉంటారేమో బహుశా, అంతే ఉంటుంది తప్ప కేసీఆర్కి అంత అవసరమేం లేదు. చేస్తారు ఎప్పుడు కూడా, ప్రతిపక్ష నాయకులు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఎప్పుడు అంటే వివిధ పార్టీల నాయకులు కూడా ఏదైనా ఒక పరామర్శ సందర్భం ఇంకేదైనా వచ్చినప్పుడు, అట్లాంటివి వచ్చినప్పుడు సహజంగా పోతేనే పోగలితనం ఇంటికి కూడా పోతారు, లేదంటే ఇట్లా పలకరిస్తారు, జరుగుతాయి ఇవి. కానీ ఇవాళ ఇప్పుడు వచ్చిన సందర్భంలో చూస్తే తప్పకుండా ఆయనను రాజకీయంగా ఆయనకు వచ్చే అవకాశం దెబ్బకొట్టడం కొరకు ఆయన పార్టీలో ఉండే ప్రత్యర్థులు పుట్టించినట్టుగా కనబడుతూ ఉంది. ప్రధానంగా కేటీఆర్ గారి మీద ఒక అపవాదం. ఎక్కడికి పోయినా వెంటనే ఏ సైడ్ కూర్చున్నా, ఈవెన్ బస్సులో పోయినా కార్లో పోయినా అవతల సైడ్ రోడ్ అవతల వాళ్ళు కూడా కేటీఆర్ గారిని గుర్తించేసి వచ్చేసి ఫోటోలు దిగుతున్నారు అంటారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా పింక్ డ్రెస్లో మాత్రమే వస్తున్నారు అనేది కాంగ్రెస్ వాళ్ళ వారు. అంటే మీ పేడ్ ఆర్టికల్స్ చిల్లర వేషాలు, చిల్లర మాటలు. దీంతోనే వాళ్ళ స్థాయి ఏందో మనకు అర్థమవుతుంది. వాళ్ళ స్థాయిని అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మనం సహజంగానే ఒక నాయకుడికి ప్రజల్లో ఆదరణ ఉంటుంది, గుర్తుపట్టిన వాళ్ళు లేదు. ఒక సందర్భంలో ప్రజలు తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ సమస్యల గురించి కొట్లాడిన వాళ్ళని గుర్తించి పోవడం, కలవాలనుకోవడం అనేది సహజమైన విషయం. ఇవాళ కేసీఆర్ గారి గురించి వెళ్ళి కూడా రోజు 100 ఫోన్లు మేము సమాధానం చెప్పారే కదా చచ్చిపోతాం. సార్ ఒకసారి సార్ని చూసి వస్తాం, సార్కు ఫోటో దిగి వస్తామని చెప్పి మేము ఏదో పద్ధతిలో సార్ అరే 1000 ఫోటోలు దిగడం సాధ్యం కాదు సార్కు, అట్లా నిలబడి గంటల తరబడి నిలబడి ఫోటో దిగాలంటే ఎట్లా సాధ్యమవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా అదే కోరుకుంటే ఎట్లయితుంది, ఒక లీడర్ అంత ఈజీగా సాధ్యం కాదు అనే విషయం చెప్పి ఏదో కన్విన్స్ చేస్తుంటాం. సార్ కేటీఆర్ ఈ మధ్యకాలంలో సంవత్సరం నుంచి ఆయన ప్రభుత్వం మీద పెద్ద పోరాటం చేస్తున్నాడు కాబట్టి సహజంగానే ఉంది క్రేజీ. సందర్భంలో నేను కూడా ఉన్నాను ఎమ్మటి కారులో. మేము ఇటు ఒకసారి నాంపల్లి కోర్టుకు పోతున్నప్పుడు అప్పుడు ఇప్పుడు సహజంగానే ఆటోలు పర్టికులర్గా ఎందుకు ఆటో వాళ్ళు దేనికి వస్తున్నారు, ఆటో వాళ్ళకి ప్రభుత్వం మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, దాని మీద ఆయన కొట్లాడుతున్నాడు. ఉరికొచ్చింది ఆటో ఆపేసేసి, ఆటో డ్రైవర్ దిగేసి వచ్చిండు, అంట కూర్చున్న ప్యాసింజర్లు ఉరికొచ్చారు సడన్గా వచ్చి సార్ అని చెప్పి నమస్తే పెట్టేసేసి, సార్ గలీజ్ అయ్యాయి సార్ గవర్నమెంట్ అది ఇది అని చెప్పేసి పాపం వాళ్ళ పద్ధతిలో వాళ్ళు తిట్టేసేసి, మరి ఏం చేస్తాం మనం, తప్పదు కదా మరి, ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్నాక మనం ఏం చేస్తాము అనే మాట ఆయన అన్నప్పుడు వాళ్ళు ఏం సార్ ఇంకా 4 ఏళ్ళు భరించాల్సిందేనే సార్ అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సడన్గా మేము రిటర్న్ వస్తున్నాం, ఒక హోటల్ ఆయన వచ్చేసిండు, సార్ మా దగ్గర చాయ్ తాగిపోండి సార్, ట్రాఫిక్లో ఆగేసరికి ఊరికొచ్చి పిలిచినాడు. ఆ తర్వాత టీ తాగుతున్నాం, ఆగి ఆ పక్కన ముందట ఒక షాప్, బట్టల షాప్, ఆయనకు వచ్చిండు, సార్ ఒక్కసారి మా బట్టల షాప్లోకి వచ్చిపోవాలి సార్, నా దగ్గర చేనేత కూడా ఉంది సార్ అని అడిగినాడు. పోయినాం. అంటే ప్రజలు తన ఎంత వస్తే కూడా ఎందుకు ఈ ఏడుపు, ఎందుకు ఈర్ష్య? సింపుల్, రేవంత్ రెడ్డిని కూడా అట్లా ఆగిపోమని ఇప్పుడు చూద్దాం ఏముంటుందో హైదరాబాద్లో, రూరల్ ఎక్కడైనా సరే పోమని చూద్దాం ఏం జరుగుద్దో. ప్రజలు స్పష్టంగా ఉన్నారు, ఎందుకు ఈ చిల్లర మాటలు మాట్లాడి మళ్ళీ ఎదురు దింపుకోవడం తప్ప ఎందుకు మాట్లాడేటటువంటి చిల్లర విషయాలు వస్తే ఒక నాయకుడికి సహజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆదరణ రావడం సహజమైన విషయం, దానికి మేమేం పొంగిపోతలేం. ఆయన తెలియక ఇది వీళ్ళకి అన్ని తెలియక తెలివితక్కువతనంతో వచ్చేవి ఇవన్నీ కూడా చిల్లర విషయాలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.